నమస్తే న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చని, మద్దతు ధర కన్నా బయట మార్కెట్లో ధర ఎక్కువ వస్తే అక్కడైనా అమ్ముకోవచ్చని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామం సొసైటీ వద్ద మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, సివిల్ సప్లై అధికారులతో కలిసి జాయింట్ సెక్రటరీ నిశాంతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కేశవరం సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జాయింట్ కలెక్టర్ నిశాంతి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తమ ధాన్యాన్ని అమ్ముకున్న వెంటనే రైతు ఖాతాలోనికే వెంటనే ప్రభుత్వం డబ్బు జమ చేస్తుందన్నారు. ఆర్బీకే సెంటర్ లో ఉండే ధాన్యం మార్చూర్ మిషన్ కంపెనీకి చెందినవే రైస్ మిల్లర్స్ వద్ద కూడా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం కోనసీమ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనేందుకు ఇచ్చిన టార్గెట్ చాలా తక్కువని, ఇది సరిపోదని ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యం పండుతుంది కాబట్టి రైతుల వద్ద నుండి మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ కూడా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు తాను పూర్తిగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఆర్డీఓ, తహసీల్దార్, సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు, రైస్ మిల్లర్లు, కేశవరం గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ రిపోర్ట్స్ ద్వారా ఈ జిల్లాలో 1,64,854 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. అందు లోకల్ అవసరాలకు పోను 5,86,616 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు వస్తున్నాయని అంచనా వేయడం జరిగింది. రబీ 24-25 సీజన్కు హెడ్ ఆఫీస్ నిర్ణయించిన కొనుగోలు లక్ష్యానికి అనుగుణంగా రైతుల వద్ద నుండి గవర్నమెంట్ నిర్ణయించిన కనీస మద్దతు ధరలు సాధారణ రకానికి క్వింటాలకు 2,300 రూపీస్ మరియు గ్రేడ్ ఏ రకానికి క్వింటాలకు 2,320 రూపీస్ 2,320 రూపాయలతో ఎఫ్ఎక్యూ ప్రమాణంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది. రైతులు తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర లాభించినతో ఓపెన్ మార్కెట్ నందు అమ్ముకోవచ్చు. అయితే వీటిని ఖచ్చితంగా యాప్లో నమోదు చేయించుకోవాలను. దీని ద్వారా వేరే వారి సర్వే నంబర్లను ఉపయోగించి ధాన్యం అమ్ముకోకుండా కట్టడి చేయవచ్చును. రైతు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ని నమోదు చేసుకోవాలను. ఒకవేళ వారి తరపున నామినీ బయోమెట్రిక్ వేసిన ధాన్యం సొమ్ము ఆధార్కు లింక్ చేయబడిన రైతు ఖాతాలోనికే జమ చేయబడదు. సపోజ్ రైతు వాళ్ళు రాలేదు, వాళ్ళ నామినీ వచ్చి ధాన్యం కొనుగోలుకి ఇచ్చారంటే వాళ్ళు నామినీ బయోమెట్రిక్ పెట్టినా కూడా మీకు చేరాల్సిన డబ్బు రైతు అకౌంట్కే పడుతుంది. అందువల్ల ఎవరు కూడా ఈసారి ఆర్ఎస్కేలో ఉన్న ఏ మాయిశ్చర్ మీటర్ ఉందో అదే మాయిశ్చర్ మీటర్ ప్రతి మిల్లర్ దగ్గర కూడా ఉండాలి అని ప్రతి మిల్లర్ కూడా అదే మాయిశ్చర్ మీటర్ కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ మాయిశ్చర్లో ఏమీ తేడా రాకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్ఎస్కేలో ఏమి మాయిశ్చర్ పర్సెంటేజ్ చూపిస్తుందో అదే మాయిశ్చర్ పర్సెంటేజ్ మిల్లర్స్ దగ్గర కూడా చూపిస్తుంది. 5,86,000 టన్ను మరి బయట మార్కెట్లో మనం అమ్ముకోవాలండి. ఒక పక్కన చూస్తే ఎక్కడ మార్కెట్లు లేవు, రెండో పక్కన చూస్తే ఎక్స్పోర్ట్ అంతంత మాత్రం అయిపోయింది, ఆగిపోయింది. రకంగా చూసుకుంటే మరి ఈవేళ 1,67,000 టన్ను మనకి ఈ జిల్లాకి టార్గెట్ ఇస్తే ఒక నెల రోజులు కూడా పూర్తవకుండానే ఈ నెలకి 15 రోజుల్లోనే ఈ టార్గెట్ కంప్లీట్ అవుద్ది. మరి అక్కడి నుంచి రైతుల యొక్క ఇబ్బందులు ఎవరు తీరుస్తారని చెప్పి సభాముఖంగా మన జాయింట్ కలెక్టర్ గారిని, మన చైర్మన్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం సరిపోదు, ఈ టార్గెట్ పెంచాలని. పెంచాలని పక్కన వెస్ట్ గోదావరి, అది కూడా 7 నియోజకవర్గాలు, మనది 7 నియోజకవర్గాలే. మరి కంబైన్డ్ స్టేట్లో ఆ వేళ ఈస్ట్ గోదావరి జిల్లా నెంబర్ 1 స్థానం ప్రొక్యూర్మెంట్లో ఉంటే అందులో ఓన్లీ ఆలమూరు తాలూకా, ఆలమూరు నియోజకవర్గం లేదా మండపేట నియోజకవర్గం దాంట్లో 40% వేసిన విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా మరి మన కార్పొరేషన్ చైర్మన్ గారికి, శ్రీ సుధీర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి వెస్ట్ గోదావరికి 6 లక్షల టన్ను ఇచ్చారని చెప్పి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. 6 లక్షలు ఇచ్చారని. మరి మనకి 1,60,000 అంటే 60,000 అంటే ఏమాత్రం సరిపోదు. దీన్ని ముందే మరి ప్రభుత్వాధికారులు కూడా ముందే దీని మీద దృష్టి పెట్టి కనీసం
4 లక్షల టన్నుల మనకి ఇచ్చేలాగా లేపి తీసుకునేలాగా మరి దీన్ని మార్పు చేయాలని చెప్పి మరి సవినీయంగా కోరుకుంటూ, లేకపోతే రైతాంగం చాలా ఇబ్బందులు పడతారు. మిల్లర్ ఎంతసేపు కూడా మొన్న సీలింగ్ రేట్ కానీ ఎక్కువ ఇచ్చారు, మద్దతు రేట్ కానీ కూడా ఎక్కువ ఇచ్చారు చాలా చోట్ల. కానీ ఇవాళ బయట మార్కెట్ నుండి ఇప్పుడు ఇస్తారు. మార్కెట్ లేనప్పుడు లాసు పెట్టుకుని ఎవరో వ్యాపారం చేయలేరు. కాబట్టి దీన్ని మాత్రం కొంచెం ఆలోచించి మరి దీన్ని పూర్తిగా వీళ్ళు జాయింట్ కలెక్టర్ గారు కూడా బాధ్యత పూర్తిగా ఉంది. ఇది చాలా అన్యాయం. నిజంగా తక్కువ టార్గెట్ వల్ల చాలా అన్యాయం. మరి అన్యాయాన్ని న్యాయం చేసే బాధ్యత మరి మీ అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్. అత్యధిక శాతం వరి మీద ఆధారపడినటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఇందాక మన ఎమ్మెల్యే గారు నన్ను అడుగుతున్నారు, ఇక్కడ మనకి 6,17,490 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ వస్తుంటే 30,874 లోకల్ కన్జంప్షన్ ఉంటే 5,86,616 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ఇక్కడ రైతులు పండించడం చాలా చాలా అభినందనీయమని మీ అందరికీ రైతులకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఒక్క 1,500 మెట్రిక్ టన్నులు మాత్రమే టార్గెట్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ జేసీ గారి మీద నా మీద పెద్ద బాధ్యతలు పెట్టారు మన ఎమ్మెల్యే గారు. ఈ 1,500 మెట్రిక్ టన్నులు కాదు, మీకు ఖచ్చితంగా టార్గెట్ని తీసుకొచ్చి కోనసీమకి మీరు కోరిన విధంగా పండిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా నేను తీసుకొచ్చే ప్రయత్నంలో ముందడుగేస్తాను. మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.